నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ వాకిన్ ఆన్ 11th June 2024 అని చెప్పేసి మనకి రీసెంట్గానైతే గ్లాండ్ ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మ్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 to 5 years అయితే ఇవ్వడం జరిగింది. ఇక శాలరీ మనకి ఇక్కడ ఇవ్వలేదండి. వాళ్ళు మనకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత శాలరీ అయితే మనకి డిసైడ్ చేస్తారు. ఇక్కడ కాంటాక్ట్ ఎం నాగబాబు అని చెప్పేసి అక్కడ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ నెంబర్ కాల్ చేసి ఈ వీడియో అంటే ఈ ఇంటర్వ్యూ పైన వెన్యూకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ అయితే విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆర్డర్ చూసుకుంటే 6/6/24 అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎప్పట్లాగానే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇంటర్వ్యూ వచ్చేసి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో లొకేషన్ విశాఖపట్నంలో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మ్స్ అయితే అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 5 years అయితే ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి అయితే మీరు చూడండి. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ మనకి 11/6/24 అయితే ఉంటుంది. అదేవిధంగా టైం చూసుకున్నట్లయితే 9 AM to 11 AM అయితే ఇక్కడ టైం అయితే ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తే తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి డేటు టైము అదేవిధంగా రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు బెనిఫిట్స్ కానీ రిమైనింగ్ ఏమైనా ఉన్నా కానీ కంపెనీ నామ్స్ ప్రకారం అయితే యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్లయితే ప్లాట్ నెంబర్ 4950 జేఎన్ ఫార్మాసిటీ పర్వాడ అనకాపల్లి అది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వలన మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.